హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ అను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఈ హెయిర్ ఫాల్ గురించి ఈ రోజుల్లో ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. అయితే అసలు హెయిర్ ఫాల్‌కి రీజన్స్ మనం మాట్లాడుకుందాం. హెయిర్ ఫాల్ అసలు మనకి జుట్టు ఎందుకు ఊడిపోతుంది అని మాట్లాడుకుందాం. సో, హెయిర్ ఎందుకు మనకి ఎక్కువగా రాలిపోతుంది, అసలు రీజన్స్ ఏంటి అని మాట్లాడుకుంటే, ద ఫస్ట్ రీజన్ వచ్చేసి స్ట్రెస్. స్ట్రెస్ స్ట్రెస్ వల్ల హెయిర్ ఎందుకు ఊడిపోతది అని నన్ను అడుగుతారేమో. 99% డిసీజ్ రావడానికి మనం స్ట్రెస్. సో, ఆ స్ట్రెస్ అనే ఆ ఒక్క దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకి ఆల్మోస్ట్ ఒక హెయిర్ ఫాలే గాదు, ఏ డిసీజ్ అయినా గూడా మనకి తగ్గిపోతుంది. రాకుండా గూడా మనం జాగ్రత్త పడొచ్చు. అయితే హెయిర్ ఫాల్ ఈ స్ట్రెస్ వల్ల ఎందుకు అవుతుంది అనని మనం మాట్లాడుకుంటే, మనం స్ట్రెస్‌కి వెళ్ళామనుకోండి, స్ట్రెస్‌కి వెళ్ళిన టైంలో మనకి హార్మోన్స్ అనేవి ఓవర్‌గా రియాక్ట్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బ్యాడ్ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో, అలా ఆ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతాయి అంటే, ఆ హార్మోనల్ సెల్స్ అన్నీ కూడా మనకి ఇంకా ఓవర్‌గా రియాక్ట్ అవుతాయి. అదే మేల్స్‌లో చూసుకుంటే మనకి టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. ఫీమేల్స్‌లో ఈస్ట్రోజన్ బాగా రిలీజ్ అవుతుంది. అయితే మేల్స్‌లో ఉండే టెస్టోస్టెరాన్ ఫీమేల్స్‌లో గూడా 10-20% అనేది ఉంటది మనకి, లేడీస్‌లో కూడా. అయితే ఈ టెస్టోస్టెరాన్ ఆహ్, 10-20% కన్నా ఎక్కువగా మనకి రిలీజ్ అవుతుందనుకోండి. సో, మనకి అన్‌వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు, మీసాలు, గడ్డాలు అలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ దానితో పాటు స్ట్రెస్ ఎక్కువగా అయినప్పుడు ఏమవుతది అనంటే లేడీస్‌కి, సో, ఈ టెస్టోస్టెరాన్ ఓవర్‌గా మనకి రిలీజ్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అండ్ దానితో పాటు ఈ హార్మోనల్ సెల్స్ ఏవైతే ఉంటాయో మేల్స్‌లో గాని, ఫీమేల్స్‌లో గాని హెయిర్‌కి మనకి ఇక్కడ ఈ సెల్స్ ఉంటాయి గదా! ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ హార్మోనల్ సెల్స్ ఇక్కడ కుదులు దగ్గర అడ్డుపడేసి, ఈ ఉన్న హెయిర్ గూడా ఊడిపోయి అండ్ న్యూ హెయిర్ రాకుండా ఆ సెల్స్ అనేవి మనకి అడ్డుపడతాయి. సో, ఆ టైంలో ఏమవుద్ది అంటే జుట్టు మొత్తం ఊడిపోయి మనకి బట్టతల్లా రావడం, అక్కడ మళ్ళీ ఈ కొత్త హెయిర్ అనేది రాకుండా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము. ఇది మెయిన్ రీజన్. ఇంకొకటొచ్చేసి ఫుడ్స్. మనం ఎటువంటి మంచి ఆర్గానిక్ ఫుడ్స్ గానీ, లేదు అనంటే నేచురల్ ఫుడ్స్ గానీ, ఫైబర్ ఫుడ్స్ గానీ తీసుకోకుండా ఎప్పుడు బయట జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ మనం ఆర్డర్స్ పెట్టుకొని తింటున్నారు ఈ రోజుల్లో చాలామంది. సో, దానివల్ల ఏమవుద్ది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా స్టోర్ అయ్యి, మనకి సెల్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా పనిచేయకుండా, సో, మనకి ఈ హెయిర్ ఫాల్ అవ్వడానికి అవి బాగా వాటికి యూజ్ అవుతున్నాయి. సో, అందుకని బయట జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ మనం మానేసేసి, మంచి ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని, నేచురల్ ఫుడ్స్ తింటే మనకి హార్మోన్స్ కరెక్ట్‌గా ఉంటాయి. అండ్ హార్మోనల్ సెల్స్ కూడా యాక్టివ్‌గా వర్క్ అవుతాయి. అండ్ హెయిర్ గూడా మనకి గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇదొకటి. ఇంకొకటొచ్చేసి పీరియడ్స్ టైంలోనే కొంతమందికి హెయిర్ ఫాల్ ఎందుకవుతది అని నన్ను ఒకళ్ళు కామెంట్ పెట్టున్నారు ఒక వీడియోలో. సో, ఎందుకవుతది అనంటే పీరియడ్ టైంలో హార్మోన్స్ అనేవి చాలా ఓవర్‌గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో, హార్మోన్స్ ఓవర్‌గా రియాక్ట్ అయినప్పుడు ఆ హార్మోన్స్ ఓవర్ యాక్షన్‌ని మన బాడీ గూడా తట్టుకోవాలి కాబట్టి, సో, అవి మన బాడీలో ఏదైతే డెలికేట్‌గా ఉంటదో, సో, దాని మీద ప్రభావం చూపిస్తది. కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతది. అండ్ కొంతమందికి ఏమవుద్ది అనంటే పెయిన్స్ ఒస్తాయి. కొంతమందికి స్టమక్ పెయిన్ ఒస్తది. కొంతమందికి మౌత్ డ్రై అవుతూ ఉంటది. కొంతమంది బాడీ పెయిన్స్, ఫీవర్ ఒస్తాయి. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింప్టమ్ చూపిస్తది. కొంతమందికి హెయిర్ ఫాల్, కొంతమందికి ఫీవర్, పెయిన్స్ అండ్ కొంతమందికి స్టమక్ పెయిన్ రావడం, కొంతమందికి బాడీ మొత్తం డ్రై, సమ్ పీపుల్స్‌కి బాడీ మొత్తం కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. సో, అందుకని ఎప్పుడైనా కూడా నేచురల్ ఫుడ్స్ తీసుకోండి. అండ్ దానితో పాటు కొంచెం బయట ఆయిల్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయండి. ఇదొకటి. ఇంకొకటొచ్చేసి షాంపూస్ అండ్ ఆయిల్స్. ఏంటి అనంటే మనకి మార్కెట్‌లో ఏ కొత్త షాంపూ వస్తుందో, సో, దాని అడ్వర్టైజ్‌మెంట్ చూసేయడం. అండ్ వెంటనే ఇప్పుడు వాడే షాంపూని పక్కన పెట్టేసేసి మళ్ళీ ఆ షాంపూకి మనం షిఫ్ట్ అయిపోవడం. ఇదొకటి. సేమ్ ఆయిల్స్ గూడా అంతే. కొంతమంది ఎన్ని రకాల ఆయిల్స్ ఉంటే, ఎన్ని రకాల ఆయిల్స్ మార్కెటింగ్ చేస్తే అన్ని ఆయిల్స్ తీసుకోవడం. మళ్ళీ ఇంకొత్త ఆయిలొస్తే దానికి షిఫ్ట్ అవ్వడం. కొంతమంది అసలు ఏ ఆయిలు పూయని వాళ్ళు గూడా ఉన్నారు. సో, వీటి వల్ల గూడా మనకి హెయిర్ ఫాల్ అవసరం. మన బాడీకి, స్కిన్‌కి తేమ ఎంత అవసరమో హెయిర్‌కి గూడా ఎప్పుడు తేమ అనేది ఉండాలి. అంటే అవి గుడ్ ఆయిల్స్ మనం అప్లై చేసుకోవాలి. అండ్ షాంపూస్ కూడా ఒక షాంపూ నుంచి ఇంకొక షాంపూకి మీరు షిఫ్ట్ అయినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, అందుకని ఇవన్నీ కాకుండా కుంకుడులతో స్నానం చేయండి చక్కగా. అండ్ ఇంకొకటొచ్చేసి
ఆయిల్స్, ఏ ఆయిల్స్ వాడొద్దు. చక్కగా గానుగ దగ్గర నుంచి తెచ్చిన కొబ్బరి నూనెలో కొంచెం కరివేపాకు, గులాబీ పువ్వులు ఉంటాయి కదా, గులాబీ పువ్వులు అండ్ గుంట గలగరాకు ఐడియా ఉంటుంది కదా, గుంట గరగరాకు ఇది వేసేసి చక్కగా మరిగించేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోండి. బ్లాక్ హెయిర్ రాకుండా, గ్రే హెయిర్ రాకుండా అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా త్వరగా గ్రోత్ అవుతుంది. సో ఈ టిప్స్ పాటించండి. కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి. హెయిర్ ఫాల్ని మనం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అండ్ దాంతోపాటు హెయిర్ మాకు త్వరగా వైట్ హెయిర్ వస్తుంది అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో ఇది న్యాచురల్ అండి, ఇది న్యాచురల్గా రెడీ చేసిన ఆయిల్. సో ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, అంటే న్యాచురల్గా గానుగ దగ్గర నుంచి తెచ్చిన కొబ్బరి నూనె అండ్ గుంట గలగరాకు, కరివేపాకు అండ్ సమ్ ఫ్లవర్స్, 4 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ యాడ్ చేసి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేస్తాము. అది కూడా దీన్ని చక్కగా ఒక బౌల్లో ఒక పొయ్యి మీద పెట్టి ప్రాసెస్ చేసిన ఆయిల్ ఇది. చాలామంది వాడుకున్నారు, మంచి రిజల్ట్స్ ఉంది. కావాల్సిన వాళ్ళు దీన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.